మీరు బయటికి వచ్చి చెప్పాలా? ఏమనంటే రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది, రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి. నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో, సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఈరోజు ఏమంటాడు మాట్లాడేటప్పుడు చూస్తుంటే ఏముందన్నా ఇంకో 1000 కోట్లు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది, ఇంకా కాకుండా ఉంది అని మాట్లాడాడు. 3800 కోట్లు. ఈరోజు దాని ఎస్టిమేషన్ 300-800 కోట్లు అయితే మీరు దాన్ని తెచ్చింది కేవలం 900 కోట్లు. ఈ 900 కోట్లలో పని ఏం జరిగిందిరా అక్కడ చూస్తే మట్టి పని, అంటే అర్త్ వర్క్, మట్టి దువ్వే పని. ఈ అర్త్ వర్క్ చేయడంలో కమిషన్లు ఎవరి జోబులోకి పోయినాయో అందరికీ తెలుసు. మీరు ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చింది కూడా మీ జోబులు నింపుకోవడానికే అని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కారణం ఈ 900 కోట్లు కూడా మీ జోబులోకే పోయినాయి. ఓ జేసీబీ పెట్టి మట్టి తోవడానికి 900 కోట్లు అవుతుందా? జరిగింది ఏంది అక్కడ? అర్త్ వర్కే. మళ్ళీ దానిపైన మళ్ళీ మాపైన నిందలేసి ఇంకా 2-3 వేల కోట్లు మళ్ళీ దానిపైన పెట్టాలా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఈరోజు గోదావరి డెల్టా నుంచి మనం కృష్ణా ద్వారా నీళ్లు మనకి డైవర్ట్ చేసుకుంటే అటు శ్రీశైలంకి కానీ అటు నాగార్జున సాగర్కి కానీ స్ట్రెస్ తగ్గుతుంది. సఫిషియెంట్ నీళ్లు మన రాయలసీమలో ప్రతి జిల్లాకి